ఆరోగ్యమే మహాభాగ్యం అనేసి పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఆ ఆరోగ్యం కోసం కాస్త నడక సాగిద్దామన్న ఈ రోజుల్లో దానికి కూడా మన జేబులో ఉన్నటువంటి డబ్బుల్ని ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మీకు అందరూ కూడా తెలిసిందే, ఉద్యోగరీత్యా పని రీత్యా ఆరోగ్యం మీద చాలా తక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడో వీలు చిక్కినప్పుడు ఎక్కడో పార్కులలో అటువంటి చోట్ల వాకింగ్ చేస్తుంటారు. ఆ వాకింగ్ కూడా డబ్బులు వసూలు చేస్తే ఇంకెక్కడ వాకింగ్ చేయాలా? ఆకాశం ఏమన్నా సరే వాకింగ్ చేయాలి. ఇది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని ప్రధాన స్టేడియాల్లో వాకింగ్ చేస్తే వాళ్ళ మీద యూజర్ ఛార్జీల పేరుతో పన్నులు వసూలు చేయాలనేసి జీవీఎంసీ ప్రతిపాదన ఇప్పుడు ఆ నగరాల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని కూడా కలిగిస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెత్తను కలెక్ట్ చేస్తే దానికి ఏదో 5 రూపాయలు 10 రూపాయలు వసూలు చేస్తే దానికి రచ్చ చేశారు, చెత్త ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడు. ఇప్పుడు వాకింగ్ చేస్తే మనిషికి 720 రూపాయలు ఎంతో వసూలు చేస్తున్నారంట. మరి దీన్ని ఏమన్నా వేస్ట్ ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడాలా ఏంటి? ఇంతకీ ఏమిటి ప్రతిపాదన, ఏంటి కథ అనేసి ఒకసారి మనం ప్రసారం చేస్తే, విశాఖపట్నంలోని జీవీఎంసీ పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని, అదేవిధంగా స్వర్ణ భారతి వంటి ప్రధాన స్టేడియాల్లో నిర్వహణ పేరుతో ఛార్జీలు వసూలు చేయాలని అధికారులు ప్రతిపాదన సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అధికారుల ప్రతిపాదన మేరకు ఆయా స్టేడియాల్లో ఇన్నాళ్ళు ఉచితంగా వాకింగ్ చేస్తున్న వాకర్స్ ఇక్కడ నుంచి నెలకు సుమారు 720 రూపాయల వరకు ఛార్జీలు వసూలు చేసే అవకాశం కూడా ఉందంట. నడకకు కూడా పన్ను విధానం మీద ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సామాన్య ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వాల బాధ్యత. వేల కోట్ల బడ్జెట్ ఉండి కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మీద జనమంతా కూడా మండిపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎవరండి? ప్రజలే కదా. ఇప్పుడు ఆల్రెడీ మున్సిపాలిటీలో కార్పొరేషన్లో డబ్బులంతా కూడా సంపాదిస్తున్నారు కదా, ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు కదా. ఆఖరికి వాకింగ్ చేస్తూ కూడా డబ్బులు వసూలు చేయాలన్న థాట్ ఎవరికైతే వచ్చిందో నిజంగానే వాళ్ళు ఏమన్నారో మనకైతే అర్థం కావడం. గతంలో చెత్త వాహనాల నిర్వహణ కోసం గత ప్రభుత్వం పన్ను వేస్తేనే నాటి ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకొచ్చేట్టు తోలనటువంటి ఈ కూటమి నాయకులు వాళ్ళ అధికారంలోకి వచ్చాక ఏకంగా నడక మీద పన్ను వేయడం ఏంటని చెప్పేసి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయి, టోల్ ఛార్జీలు పెంచేశారు, సినిమా టికెట్ల ధరలు, మద్యం ధరలు, అన్ని పెట్రోల్ ధరలు, అన్ని రేట్లు కూడా పెరిగిపోయాయి. వాటితోనే సతమతమవుతున్నటువంటి ప్రజలు, సామాన్యుడికి ఇది గొడ్డలి పెట్టి లాంటిది. అసలు వాకింగ్ మీద సెస్ విధించే డబ్బులు వసూలు చేయాలన్న థాట్ వచ్చినప్పుడు నిజంగానే ఇంకేమనాలో మనకైతే అర్థం కాదు. మున్ముందు పీల్చే గాలి మీద కూడా సెస్ వేస్తారేమో. అదొకటే తక్కువ, మీద అన్నీ కూడా వచ్చేసాయి. అదేవిధంగా ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ సిపిఎం నాయకులు కూడా స్వర్ణ భారతి స్టేడియం వద్ద ఆందోళన కూడా చేపట్టారు. ప్రభుత్వం వెంటనే ఈ నడక పన్ను నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వైసీపీ వాళ్ళు కూడా కేకే రాజు గారు వాళ్ళంతా కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, వాపస్ తీసుకోండి అనేసి. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి నేను అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరించడం, దీన్ని ఏమంటారంటే తుక్లక్ పాలన అని చెప్పేసి అంటారు. క్రీడాకారులను ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళ మీద ఇలాంటి భారాలు మోపడం వల్ల క్రీడా రంగం అనేది దెబ్బతింటుంది. అభివృద్ధి అంటే ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం కాదు, అంతేకాదు ప్రజా సంక్షేమాన్ని కూడా చూడాలని చెప్పేసి విశాఖపట్నం వాసులు కోరుకుంటున్నారు. ప్రజల నుంచి వస్తూ ఈ తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ప్రభుత్వం ఈ యూజర్ ఛార్జీల ప్రతిపాదన మీద వెనక్కి తగ్గుతుందా, లేదు ఆ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏ విధంగా అయితే పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్నారో అలానే దీన్ని కూడా అలానే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేసి చేతులు దులుపుకుంటారా అన్నది వేచి